హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి సైడ్ డిష్ రెసిపీ క్రిస్పీ బెండకాయ కురుకురి అని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో ఫ్రెష్ బెండకాయలు తీసుకుని చెవెలు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మధ్యలోకి పొడవుగా సన్నగా కట్ చేసి మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలి. తర్వాత బెండకాయ మధ్యన ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ ప్లేస్లో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు కదపకుండా ఫ్రై అవనివ్వాలి. తర్వాత హై ఫ్లేమ్లో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కురుకురే రెడీ. వీటిని సాంబార్, పప్పులోకి చేసుకోవచ్చు. సైడ్ డిష్గా లేదా డిప్పింగ్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.